సూర్యుడికి సంబంధించిన శక్తి దేవతలకు సంబంధించిందైతే, చంద్రుడు తత్సంబంధమైన శక్తి పితృదేవతలకు సంబంధించిందైతే, ఈ 2 సమన్వయంగా ఉండేటటువంటి కాలం మాఘ శుద్ధ పూర్ణిమ. అందుకని సమన్వయం ఉంటుంది గనక మాఘ పూర్ణిమకి ఇంతటి ప్రాధాన్యం ఉంది. ఈనాడు తప్పనిసరిగా సూర్యారాధన చేస్తారు. సూర్యుడికి అర్ఘ్యాలివ్వటం, అవకాశం ఉన్నటువంటి వారు సముద్ర స్నానం చేయడం, అది కుదరకపోతే నదీ స్నానం, అది కుదరకపోతే చెరువులో నీళ్ళల్లో స్నానం, అది కుదరకపోతే బావి నీటితో స్నానం చెయ్యాలి. అది కుదరదు, మన వంటి భాగ్యనగరంలో ఉండే భాగ్యవాసులకి ఇవి ఏవీ దొరకవు కదా. అందువల్ల మనం ఏం చెయ్యాలి అంటే ఇంట్లోనే స్నానం గోరువెచ్చని నీళ్ళతో చేయాలి. ఎందుకని? ప్రవహించే నీరు ఏ వేడిలో ఉంటుందో ఆ వేడితో చేయాలి. ప్రవాహంలో ఉండే నీళ్లతో స్నానం చేసే ఫలితం దీనివల్ల ఎలా వస్తుంది అంటే, ఇలా చేతితో 3 సార్లు గంగాదేవిని తలుచుకుంటూ మనం స్నానం చేసే నీళ్ళని తిప్పినట్టయితే నీళ్లు కదులుతాయి. ఆ గంగ స్మరణ మాత్రం చేత అక్కడికి వస్తుంది. గంగా స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది.